వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా రూపొందించినటువంటి పెద్ది సినిమా జూన్ 3వ తేదీ సాయంత్రం ప్రీమియర్స్ ద్వారా రిలీజ్ అవుతుంది. రెగ్యులర్ రిలీజ్ జూన్ 4. చాలా భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్కు సన్నాహాలు జరుగుతున్నాయి. మనకు ఆల్రెడీ తెలుసు, ఇది ఒక పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది. అంటే కేవలం తెలుగులో మాత్రమే కాకుండా 4 దక్షిణాది భాషల్లో అలాగే హిందీలో కూడా ఈ సినిమా విడుదలవుతోంది. ఈ పరిస్థితుల్లో రీసెంట్గా ఒక 3-4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు పెద్ది సినిమాకి, ఆ సినిమా విడుదలకు ఏమైనా ఇబ్బందులు కలిగే విధంగా తయారవుతాయా, స్మూత్గా విడుదలవుతుందా లేదా ఈ సినిమా అనేటువంటి అనుమానాలను రేకెత్తించాయి. కారణం, తెలంగాణ ఎగ్జిబిటర్స్ మేము సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఇప్పుడు ఏదైతే మల్టీప్లెక్స్లో ప్రాక్టీస్లో ఉందో పర్సంటేజ్ విధానం, అదే తరహాలో మా థియేటర్లో కూడా రెంటల్ విధానంలో కాకుండా పర్సంటేజ్ విధానంలోనే సినిమాని ఆడించాలి. అంటే కేవలం పెద్ది మాత్రమే కాదు, ఏ సినిమానైనా సరే ఇక నుంచి పర్సంటేజ్ విధానంలోనే ఆడించాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశారు. అలా అయితేనే మేము మా థియేటర్ని ఆ సినిమా ఆడించడానికి ఇస్తాము అని కూడా వాళ్ళు కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. మరి ఆ తెలంగాణ ఎగ్జిబిటర్స్లో ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో దిల్ రాజు, శిరీష్, అలాగే ఏషియన్ సునీల్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ తర్వాత వాళ్లకు ప్రతిగా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్లో ఉన్నటువంటి కొంతమంది నిర్మాతలు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అలా చేయటం కరెక్ట్ కాదు, పెద్ద విడుదలవుతున్నటువంటి సమయంలోనే ఇలాంటి అడ్డంకులు సృష్టించడం ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతోంది అని వాళ్ళు ఆరోపించారు. ఇప్పుడు హఠాత్తుగా ఎందుకని ఇప్పుడు పర్సంటేజ్ సిస్టమ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు ప్రశ్నించారు. సో ఇవన్నీ జరిగినాయి, తర్జన భర్జన జరిగినాయి. నిన్న ఫిలిం ఛాంబర్లో 3 సెక్టార్లు, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్, ఈ 3 సెక్టార్లు కలిపి కూర్చొని మాట్లాడుకున్నారు. అనంతరం దిల్ రాజు మాట్లాడారు. ఆయన తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. పెద్ది విడుదల గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు, అది స్మూత్గా రిలీజ్ అవుతుంది, ఎలాంటి ఆ సినిమాకి ఇబ్బందులు ఉండవు విడుదలకు అని ఆయన స్పష్టంగా చెప్పారు. కాకపోతే ఆ పర్సంటేజ్ విధానం ఎలా ఉండాలి అనే దాన్ని కూర్చొని మాట్లాడుకుంటాం అని కూడా చెప్పారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఏబిసి సెంటర్లు అని చెప్పి 3 రకాలైనటువంటి సెంటర్, ఈవెన్ డి కూడా ఉంది, కానీ ఇప్పుడు అదంతా కూడా సి కింద వచ్చేసింది అనుకోండి. ఈ 3 సెంటర్లో ఏ సెంటర్లో ఎలాంటి పర్సంటేజ్ విధానం అమల్లో ఉండాలి అనేది మాట్లాడుకోవాల్సి ఉంది, అది మాట్లాడుకుంటామని చెప్పేసి చెప్పారు. మామూలుగా అయితే ప్రజెంట్ ఉన్నటువంటి సినారియో అయితే ఒక వారం, మొదటి వారం ఒక రకంగా, రెండో వారం ఒక రకంగా, ఆ తర్వాత నుంచి ఇంకొక రకంగా అన్నట్లు ఆ పర్సంటేజ్ విధానం ఉంది. నేరుగా ప్రొడ్యూసరే, మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు లేకుండా నేరుగా తనే సొంతంగా సినిమాని రిలీజ్ చేస్తే, లేదు ప్రొడ్యూసర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ కొనుక్కొని రైట్స్ ఆయన రిలీజ్ చేస్తే, వాళ్ళకి ఎగ్జిబిటర్కి ఉండాల్సినటువంటి టర్మ్స్, ప్రొడ్యూసర్స్కి ఎగ్జిబిటర్స్కి ఉండాల్సినటువంటి టర్మ్స్, ఎలా ఆ నిష్పత్తి ఎలా ఉండాలి. ఇప్పటి వరకు అయితే 60% ప్రొడ్యూసర్కి వస్తుంది లేదా డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది మొదటి వారం సినిమా రిలీజ్ అయినప్పుడు, 40% ఎగ్జిబిటర్కి వెళ్తుంది. ఎగ్జిబిటర్ అంటే అక్కడ థియేటర్ ఓనరో లేకపోతే ఆ థియేటర్ నడిపిస్తున్నటువంటి లెస్సియో అంటే లీజ్ హోల్డరో ఎవరో ఒకరు దాన్ని తీసుకుంటారు. సెకండ్ వీక్ వచ్చేటప్పటికి 50-50, అంటే వాళ్ళకి సగం వీళ్ళకి సగం. థర్డ్ వీక్ నుంచి ప్రొడ్యూసర్స్కి 40, ఎగ్జిబిటర్స్కి వచ్చేటప్పటికి 60% అన్నట్టు ఇవ్వాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన ఉంది. మరి ఇది బి సెంటర్, సి సెంటర్ కూడా అదే తరహాలో ఉంటుందా, లేకపోతే దాంట్లో ఏమైనా మార్పులు ఉంటాయా అనేది మరి రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. సో ఏదేమైనా ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి వెంకట సతీష్ కిలారు చెప్పిన ప్రకారం అయితే 350 కోట్ల రూపాయలతోటి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసా, ఆ భారీ బడ్జెట్ తోటి ప్రొడ్యూస్ చేసామని చెప్పేసి ఆయన చెప్పారు. కాబట్టి ఎంత అమౌంట్ ఈ సినిమా మీద పెట్టాం, దయచేసి మా సినిమా విడుదలకు ఇబ్బందులు కలిగించవాకండి, ఇలాంటి కొర్రీలు పెట్టి అని చెప్పేసి ఆయన వేడుకున్నారు మీడియా ముఖంగా. మరి ఈ నేపథ్యంలో అంటే ఆ సినిమాకి యాక్చువల్గా నాన్ థియేట్రికల్ రైట్స్ ఆల్మోస్ట్ 200 కోట్ల రూపాయల వరకు కూడా
అమ్ముడయ్యాయి అని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఉంది. అంటే డిజిటల్ కానివ్వండి, అంటే ఓటీటీ లాంటివి కానివ్వండి, అలాగే శాటిలైట్ కానివ్వండి, మిగతా ఆడియో రైట్స్ ఇటువంటివన్నీ కూడా కలుపుకొని మొత్తానికి 200 కోట్ల రూపాయల వరకు కూడా అమ్ముడైపోయాయని తెలుస్తుంది. సో రిమైనింగ్ 150 కోట్లు కనుక ఈ సినిమాకి షేర్ రూపంలో రావాలి అంటే 300 కోట్ల రూపాయలు కనీసం ఈ సినిమా గ్రాస్ రూపంలో వసూలు చేయాలి థియేటర్లో. అప్పుడే ఈ సినిమా థియేట్రికల్గా బ్రేక్ ఈవెన్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు ట్రేడ్ నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందన్న విషయం మనకు తెలుసు. అలాగే ఇందులో గౌర్ నాయుడు అనేటువంటి ఒక క్యారెక్టర్ లో శివరాజ్ కుమార్, అలాగే రామ్ బుజ్జి అనేటువంటి క్యారెక్టర్ లో దివ్యేందు శర్మ, మిర్జాపూర్ అనేటువంటి వెబ్ సిరీస్ తోటి బాగా పాపులర్ అయినటువంటి వ్యక్తి. జాట్ అనేటువంటి సినిమాలో కూడా తను ఒక విలన్గా కనిపించడం మనకు తెలుసు. సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మల్లి డైరెక్ట్ చేసినటువంటి సినిమా. ఈ సినిమాలో తను ఎంత కష్టపడ్డాడు రామ్ చరణ్ అనేది రీసెంట్గా ఇంటర్వ్యూలో బుచ్చిబాబు చెప్పాడు. ఒకసారి ఈ సినిమా షూటింగ్ చూడటానికి సెట్స్ మీదకి చిరంజీవి వచ్చారు. ఇది బుచ్చిబాబు చెప్పినటువంటి విషయమే, నా సొంత కల్పన కాదు. 1.5 గంట కంటే ఎక్కువ కూర్చోలేక వెళ్ళిపోయారు చిరంజీవి గారు సెట్స్ మీద అని చెప్పేసి ఆయన చెప్పారు. ఎందుకని వెళ్ళిపోయారు అంటే, ఆయన వచ్చినప్పుడు వీళ్ళు కుస్తీకి సంబంధించినటువంటి, అంటే ఆ పెహల్వాన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సన్నివేశాలను తీస్తున్నారు. మరి అక్కడ కుస్తీ పట్లు పట్టాలి, అంత మట్టి ఉంటుంది, ఆ మట్టిలో దొర్లుతూ ఉండాలి, చెమట్లు కారుతూ ఉండాలి. సో అప్పుడు రామ్ చరణ్ పడుతున్నటువంటి కష్టం చూడలేక ఒక తండ్రిగా ఆయన మనసు కష్టపడిపోయి, కొడుకు కష్టపడుతుంటే ఆ రేంజ్లో ఆయన హీరోగా నటించినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారో ఆయనకి తెలుసు. చాలామంది జర్నలిస్టుకి మాకు కూడా తెలుసు. ఇనిషియల్గా కెరీర్ తొలినాళ్ళలో చిరంజీవి, తొలినాళ్ళు అంటే మరీ 78 నుంచి ఆయన నటుడిగా వచ్చారు కాబట్టి 80s చూడలేకపోయినా 90s చివరి నుంచి కూడా చూసిన వాళ్ళం కాబట్టి అంతకుముందు ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో, ఆయనతో పనిచేసినటువంటి డైరెక్టర్లు, నిర్మాతలు, తోటి నటీనటులు వీళ్ళందరూ కూడా మాతో చెప్పేవాళ్ళు కాబట్టి ఆయన పడినటువంటి కష్టం ఎలాంటిదో తెలుసు. సో ఆయనతో పోల్చుకుంటే రామ్ చరణ్ పడిన కష్టం పెద్ద కష్టం కాదని చెప్పేసి మాకైనా అనిపిస్తుంది. కానీ నిజానికి ఇప్పుడు ఆయన పడుతున్నటువంటి కష్టం చూస్తే ఈ కాలంలో అయితే అంతగా శ్రమించి ఫిజికల్గా చాలా, అంటే ఎన్నో నొప్పులు భరిస్తూ యాక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అలాంటి దాన్ని ఇప్పుడు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు హీరోల్లో. చాలా వరకు నొప్పి కలగకుండా డూపులతోటి ఆ సన్నివేశాలు ఎక్కడైతే ఇబ్బందిగా ఉంటుందో అనిపించిన చోట డూపులతోటే ఆ సన్నివేశం లాగించేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కానీ ఇక్కడ రామ్ చరణ్ పెద్ద సినిమా సంబంధించి సొంతంగా ఫిజికల్గా కూడా చాలా కష్టపడ్డాడు అని ఈ ఉదాహరణగా ఈ విషయాన్ని బుచ్చిబాబు చెప్పాడు ఇంటర్వ్యూలో. సో ఇది ఇలాంటి ఒక ఎంతోమంది శ్రమతోటి కష్టంతో వస్తున్నటువంటి పెద్ద సినిమా ఆ స్మూత్గా రిలీజ్ అవుతుంది అని చెప్పి దిల్ రాజు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ తర్వాత మెగా ఫ్యాన్స్ కుదుట పడ్డారని చెప్పాలి. అప్పటి వరకు కూడా ఈ 3 రోజులుగా వాళ్ళు ఏం జరుగుతుంది ఏంటి కావాలని ఉద్దేశపూర్వకంగానే పెద్దని ఇబ్బంది పెట్టడం కోసం ఇప్పుడు ఇలాంటి దాన్ని ఎగ్జిబిటర్స్ తీసుకొచ్చారా అనేటువంటి అనుమానాలని సోషల్ మీడియా ద్వారా వాళ్ళు వ్యక్తం చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు దిల్ రాజు హామీ ఇచ్చాడు కాబట్టి అలాంటిది ఏమీ ఉండదు. ఈవెన్ ప్రొడ్యూసర్ కూడా ఈ పర్సంటేజ్ విధానంలో ఈ సినిమా విడుదలకు ఓకే చెప్పేశారు కాబట్టి, కాకపోతే ఫైనల్ కావాల్సింది ఆ నిష్పత్తి ఎలా ఉండాలి, ఎవరికి ఎంత వాటా రావాలి ఆ పర్సంటేజ్ విధానంలో అనేది ఇంకొకటి ఫైనల్ కావాల్సి ఉంది. అది అయిపోతే మిగతా అన్నీ కూడా ఈ సినిమా సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా పరిష్కారమైనట్టే అని చెప్పేసి చెప్పుకోవాలి. మరి చూద్దాం రాబోయే రోజుల్లో పెద్దకి సంబంధించి ఈ విడుదలకు సంబంధించినటువంటి ఈ పర్సంటేజ్ విధానం ఇది ఎంతవరకు అవుతుంది, వాళ్ళ మధ్య ఎలాంటి ఒప్పందం కుదురుతుంది, ప్రొడ్యూసర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్ వర్సెస్ ఎగ్జిబిటర్. సో అది ఒకసారి మనకి తెలిసిన తర్వాత దాని గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే అంతా సాఫీగానే సాగుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. మరి చూద్దాం జూన్ 4వ తేదీ ఈ సినిమా పెద్ద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో. లెట్ us wait and see.